చదివి వినిపిస్తాడు. 34వ కీర్తన 1 నుండి కూడాను 10 వచనాల వరకు మనకు చదివి వినిపిస్తాడు. 468 పేజీ. జాగ్రత్తగా మాటలు తీసుకుని ప్రోత్సాహం. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము ఉన్నడును నశింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు ప్రేమికలవై కాపరికొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడి ఇచ్చిన కీర్తనను చదివిన బిడ్డను ఏకీవించిన వాళ్ళను దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ కూడా బైబిల్ నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ద బుక్ ఆఫ్ సామ్స్, కీర్తనలు, చాప్టర్ 40 verses 12. 40వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చూడండి. కీర్తన లెక్కలేనటువంటి అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సంవత్సరాన్ని చదవబడినటువంటి కీర్తనలో కీర్తనకారుడు తెలియపరుస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, లెక్కలేనటువంటి అపాయాలు అనేటటువంటివి నన్ను ఏమై ఉన్నాయి, చుట్టుకుని ఉన్నవి ప్రభువా. ఈ లెక్కలేనటువంటి అపాయములు నానా రీతులుగా నన్ను వెంబడిస్తూ ఉన్నవి. అయితే నీవే దానిలో నుండి నన్ను కాపాడుటటువంటి వాడివి, నీవే దానిలో నుండి నన్ను రక్షించేటటువంటి వాడివి. ఎందుకంటే అపాయము కలిగినప్పుడు మనల్ని ఎవరో విడిపిస్తారనుకుంటాం, ఎవరో రక్షిస్తారనుకుంటాం. కానీ అదే కీర్తనలో ఒక మాట అన్నాడు కదా, 35వ అధ్యాయము, అదే కీర్తన 35వ అధ్యాయం 26వ వచనంలో, నా అపాయము చూసి సంతోషించు వారందరూ. అంటే మనకు అపాయం కలిగినప్పుడు మన వెనకాలంగా ఎలా జరిగిందంటారు, కానీ వారి మనసులో ఏం చేస్తారంట, సంతోషిస్తారు. భలే పడ్డాడే, భలే దెబ్బ తగిలిందే, భలే ఇన్సూరెన్స్ అయిందే, వీడికి తిక్క కుదిరిందే, వీళ్ళకి అలా జరగాల్సిందే అని మనసులో ఏంటంట సంతోషించేటటువంటి వారు చాలా మంది లేకపోలేదు అంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి లెక్కలేనటువంటి అపాయాలు అనేక రీతిలుగా మనం చుట్టుకుని ఉంటున్నాయి. లెక్కలేనటువంటి అపాయాలు మనము వెంటాడుతూనే ఉన్నాయి. మరి అంత మాత్రమే కాదులే కానీ 140వ కీర్తన 2 అంటాడు, వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయరు. కొంతమంది మనతోనే ఉంటారట, మనతోనే మెదులుతూ ఉంటారు, కానీ హృదయంలో ఏమున్నాయంట, అపాయకరమైనటువంటి ఆలోచనలు. వీడి చేత ఏ పంట వేపించి నాశనం చేద్దాం, వీడితో ఏ బిజినెస్ చేయించి పాడు చేద్దాం, అపాయకరమైన ఆలోచన. ఆ చిన్న కుమారుడు చూడండి, వారి యొక్క స్నేహితులు
చెప్పారు, అరే పలానా వ్యాపారం చేస్తే లాభం వచ్చిందిరా, మీరు అంతా గొడవపడి డబ్బులు తీసురా మనం వెళ్దాం అన్నాడు. చిన్న కుమారుడు అన్నాడు, తండ్రితో గొడవ పడ్డాడు, వెళ్ళాడు. బైబిల్లో అతని గురించి రాయబడి ఉంది, వాడు దుర్వ్యాపారం చేసి ఆస్తిని అంతా కూడా ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్ వాట్ హీ హాస్ ఎ ప్రాపర్టీ అన్నాడు. ఆయన జీవితంలో ఆయన పొందుకున్నటువంటి ప్రాపర్టీ మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. బికాస్ ఆఫ్ ఇల్లీగల్ బిజినెస్ అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అపాయాన్ని చూసి సంతోషించేవారు ఉన్నారు, అపాయకరమైన ఆలోచనలు కూడా మనకి చెప్పేవారు కూడా లేకపోలేదు. నువ్వు ఈ పని చేయి, నీకు ఏ నష్టం రాదు, ఈ పని చేయి, నీకు ఏ ఇబ్బంది రాదు, చాలా లాభం వస్తుందని నేను నాశనం చేయడం కొరకు నీ పక్క మంచిగా నటిస్తూ ఇదిగో అపాయకరమైన ఆలోచన ఇచ్చేటటువంటి వారు కూడా లేకపోలేదు. అందుకే దావీదు అంటున్నాడు, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి. ఈరోజు అనేక మంది ఇదే రీతికి అపాయంలో చిక్కుబడిన వారు లేదా? ఇదిగో అతని మాటలు విన్నానండి, ఈ అపాయంలో చిక్కుకున్నా, ఆ వ్యక్తి మాటని నమ్మి డబ్బులు పెట్టానండి, లాస్ వచ్చింది. ఆ వ్యక్తి మాటలని బిజినెస్ ప్రారంభించానండి, నష్టం కలిగింది, నాకు సావే దిక్కనేటటువంటి వారు లేదా? ఆ వ్యక్తి మాటలని నేను అలా చేశానండి, ఇదిగో ఈ అపాయం వచ్చి సంభవించిందని చెప్పేవారు లేదా? కానీ కీర్తన గ్రంథం 121:7 ప్రాముఖ్యమైన మాట అంటాడు కదా, ద బుక్ ఆఫ్ సామ్స్, ఏ అపాయము నీ వద్దకు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నమ్మిన వారందరూ దగ్గరగా చప్పట్లు కొట్టి ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను ఏం చేస్తాడు, కాపాడుతాడు. ఏ అపాయము రాకుండా, ఏ తెగులు నీ గుడాలను సమీపించకుండా, ఏ నాశనకరమైన తెగులు నీ వద్దకు చేరకుండా ఆయన ఏం చేస్తున్నాడట, కాపాడుతాడు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. నైదర్ హీ నర్ హస్ నాట్ స్లీప్ నాట్ అన్నాడు. కాబట్టి మనమట ఇదిగో మరి లెక్కలేని అపాయముల వలన చుట్టుకుని ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, యెహోవా నిన్ను కాపాడును. నిన్ను కాపాడువాడు ఎంత మాత్రం కూడా కొనికేవాడు కాదు, నిద్రపోయేటటువంటి వాడు అంతకన్నా కూడా కాదు అన్నాడు. కాబట్టి ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు మనకు కలుగుతున్నటువంటి అపాయముల నుండి మనం కాపాడాలి అంటే, మనం కాపాడబడాలి అంటే ఏ రీతిగా ఉండాలో ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసి నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి నిజంగా అపాయములు మన ఎందుకు రాకుండా ఉండాలి అంటే దేవుడు అన్నాడు కదా, యెహోవా నిన్ను కాపాడేటటువంటి వాడు, ఆయన కొనకడయ్యా నిద్రపోడు అన్నాడు కదా. అయితే కొనకగా మనల్ని కాపాడు దేవుడు. మనం కాపాడాలంటే మనం ఏ రీతిగా ఉన్నామో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగానట 1 సమూయేలు గ్రంథం 25 The book of 1 Samuel chapter 25. 1 సమూయేలు గ్రంథం chapter 25 మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో 15వ వచనంలో రాయబడి ఉంది కదా, మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. When they are in the field or land, ఎప్పుడైతే వారు పొలములో ఉన్నారో, ఎప్పుడైతే ఆ పొలములో సంచరిస్తూ ఉన్నారో, ఆ పొలములో ఉన్నంత కాలం కూడా, ఆ పొలములో ఉన్నన్ని నాడు కూడా అపాయము కానీ నష్టము కానీ వారికి సంభవించలేదు. మొదటిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో అపాయము మనకు రాకుండా ఉండాలి అంటే, ఏ తెగులు మన గుడాలను సమీపించకుండా ఉండాలి అంటే పొలములో ఉండాలి. ఏ పొలం అనగా దేవుని సంఘం అనేటటువంటి పొలములో మనం ఉండేవారిగా ఉండాలి. ఎవరైతే దేవుని సంఘం అనేటటువంటి పొలములో ఉంటారో, ఎవరైతే దేవుని సంఘములో నాటబడిన వారిగా ఉంటారో వారికి ఏ అపాయం కూడా రాదు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఒక మాట అంటాడు ద్రాక్ష తోటల గురించి. ఇదిగో ఆ ద్రాక్ష తోటకి ఎవరైనా ఆ తోటమాలిగా ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తోటమాలిగా ఉన్నాడు. ఆయన తోటమాలిగా ఉంటే ఆ తోటలో ఉన్న మొక్కలకి ఏదైనా తెగులు సమీపించిందా, ఏదైనా నష్టం సంభవించిందా? ఏ నష్టము కూడా సంభవించడానికి వీలే లేదు. అందుకని అక్కడ రాయబడి ఉంది, ఏ అపాయముని దరిచేరకూడదు, ఏ నష్టము ఏ కీడుని దరిచేరకూడదు అంటే ఆ పొలంలో ఉండాలి.
ఈరోజు దేవుని సంఘం అనే పొలంలో ఉన్నటువంటి వారికి మనం ఉంటే అపాయము మన యొద్దకు రాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని సంఘం. ఈరోజు అపాయాలు వస్తున్నాయి. ఈరోజు కీడు మీద కీడు వెంబడిస్తుంది. అంటే దానికి కలిగినటువంటి కారణాలు సంఘానికి దూరంగా ఉంటాం కదా, సంఘానికి వెలుపల ఉంటాం కదా, పొలానికి దూరంగా ఉంటాం కదా, ఆ పొలాన్ని చూసి కూడా పొలంలోకి రాలేకపోవడం కదా. అందుకని దేవుని వాక్యం అంటుంది కదా, అందుకే రూతుని గురించి అంటాడు, ఇదిగో ఈ పొలంలోకి వచ్చినటువంటి రూతును బోయాజు దీవిస్తామన్నాడు. ఇదిగో నీవు మోయాబుని విడిచిపెట్టి ఋతురామైనటువంటి స్త్రీతో ఈ ప్రాంతానికి తెలియని జనాంగం మధ్యకి తెలియని వ్యక్తుల మధ్యకి వచ్చావు. ఈ పొలంలో పరిగి వేరుతున్నటువంటి నిన్ను యెహోవా దీవించును అంటాడు. పొలము, సంఘం అనే పొలము. ఎప్పుడైతే మనం సంఘం అనేటటువంటి పొలంలో ఉండటానికి ఇష్టపడతామో, సంఘం అనేటటువంటి పొలంలో నివసించడానికి ఇష్టపడతామో, అపాయం మన యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సంఘం అనేటటువంటి పొలంలో ఉండాలి, అపాయం మన యొద్దకు రాకుండా ఉండాలి అంటే. గంతే రెండవదిగా మరొక మాటని జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా, ఒకటి సంఘం అనే పొలంలో ఉండాలి, రెండవదిగా అపాయం మనకు రాకుండా ఉండాలి. అంటే దేవుని బోధను త్రోసివేయక ఆయన గద్దింపునకు లోబడాలి. చూడండి, సామెతల గ్రంథం The Book of Proverbs chapter 1, The Book of Proverbs chapter 1, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. చూడండి, 25-26. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడిపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను అన్నాడు. సంవత్సరంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను గద్దించినప్పుడు మీరు లోబడలేదు, నేను బోధ చేసినప్పుడు ఆ బోధకు మీరు ఏం చేయలేదు, లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను ఏం చేస్తాను, నవ్వుతాను అంటాడు. కొన్నిసార్లు దేవుని వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, మనకు పెద్దలైనటువంటి ద్వారా అది మంచి పద్ధతి కాదు, అలా చేయొద్దు, ఇలా నడవద్దు, ఇలా మాట్లాడొద్దు, అలా ఉండొద్దని ఆయన గద్దించినప్పుడు ఆ గద్దింపులకు మనం లోబడేటటువంటి వారిగా ఉండాలి. దేవుని వాక్యంలో మాటలు వినబడినప్పుడు ఆ బోధను త్రోసివేయగా ఇది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని ఆ బోధన మనం రిసీవ్ చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. అలాగే లేకపోతేనట మీకు కష్టం కలిగినప్పుడు, మీకు అపాయం కలిగినప్పుడు మిమ్మల్ని చూసి ఐ విల్ లాఫ్ అంటాడు, నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను. నిజమేనండి, ఈరోజు దేవుని గద్దింపును లోబడే వాళ్ళే. ఇంకా అదే సంగతి అంటాడు, నా కుమారుడా, నీ తండ్రి గద్దింపునకు నీవు విసుగవద్దు అంటాడు. గద్దించే అధికారం తండ్రికి ఉంది, శిక్షించే అధికారం తండ్రికి ఉన్నప్పుడు, ఆయన గద్దిస్తూ ఉన్నప్పుడు we should be submit for rebuke. ఆ గద్దింపునకు మనం లోబడేటటువంటి వారిగా ఉండాలి. ఆ బోధను త్రోసివేయక, ఆ బోధను అనుసరించే వారిగా, ఆ బోధన బట్టి ఏదైనా సరి చేసుకోవాల్సిందంటే సరి చేసుకునేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. ఆ రోజున యెహోషువ బోధిస్తూ ఉన్నాడు, అబ్బాయి మనం హాయి పట్టణాన్ని జయించుకోవాలి. కాబట్టి ప్రభు చెప్పాడు, ఎరుకో అంత శపితమైనది, వాటిని గెట్ ఇంటు ద జెరికో, ఎరుకో ప్రాంతంలో ఏదైతే మనం పట్టుకుంటున్నామో అదంతా కూడా బండి దానంతా కూడా తగలబెట్టేసేయాలి, ఏది తీసుకోకూడదని ప్రతి ఒక్కరికి పేరు పేరునైన బోధ చేస్తే ఆ బోధను అందరూ అనుసరించారు. కానీ ఆకారమే ఒకడు మాత్రం ఆ బోధను తృణీకరించారు. ప్రతిఫలంగా ఓడిపోయారు, నష్టపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, అవమానం పడ్డారు. అదే బోధ కానీ త్రోసివేయక అనుసరించినట్లయితే చిన్నదైన హాయి పట్టణం మీద వారు గెలిచేటటువంటి వారు. సంసారం తల్లిదండ్రులు బోధ చేసిన అబ్బాయి, నువ్వు రాజీవి చేయబడిన వ్యక్తివి, యూ డు నాట్ ఏబుల్ టు గెట్ మ్యారీడ్, నువ్వు వివాహానికి పనికిరావు, దేవుడి వివాహం నిన్ను ప్రత్యేకపరిచాడు, ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడివి, నీవు స్త్రీకి దూరంగా ఉండాలి, నువ్వు ఇవే తినాలి, ఈ రీతిగా ఉండాలని బోధ చేసినా సరే తల్లిదండ్రుల బోధన తండ్రి గద్దింపును తృణీకరించాడు. ఒకానొక రోజున ఒక గుడిలో 2 కళ్ళు పీకివేయబడి గుడ్డివాడిగా బందీగా గొలుసులతో బంధించాడు. మహాబలశాలి గాడిద
చాలా మంది కూడా చెవు కలిగినటువంటి వాడు వినుడు గాక అని దేవుని వాక్యంలో ఉంటే చెవు నుండి కూడా వినలేనటువంటి పరిస్థితులు చాలా మంది ఉంటా ఉన్నారు. చెవుల్లో కూడా బోధ అవుతుంది కానీ అది హృదయంలో భద్రపరచబడుతుంది. కాబట్టి వారు మహా గొప్ప అపాయంలో చిక్కబడుతూ ఉన్నారు. నీవు కానీ జాగ్రత్తగా బోధన కానీ త్రోసివేయంగా వింటే దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటావు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ బోధ నిన్ను అపాయంలోకి రాకుండా కాపాడుతుంది. ఒకసారి ఒక అడవిలో ఒక కుందేలట తన బిడ్డకు బోధ చేస్తుంది. ఏమంటే, చూడు, నేను ఆహారం కొరకు బయటికి వెళ్తున్నాను, నేను రావడానికి కొంత సమయం పట్టింది. అడవిలో రకరకాలైన క్రూర జంతువులు ఉంటాయి, నువ్వు దయచేసి ఇంట్లో నుంచి బయటికి రావద్దు, వస్తే మాత్రము నువ్వు గొప్ప అపాయంలో చిక్కుపడతావు తల్లి అని చెప్పింది. ఒకసారి చెప్పింది, సరే మమ్మీ, అడివంతా చాలా ఆహారాన్ని అందం నాకు తిరగాలని ఉందంటే నీకు కొంత ఎదిగితే నేనే నిన్ను తీసుకెళ్తాను, ఇప్పటికైతే రావద్దని. ఒకసారి చెప్పింది, 2 సార్లు చెప్పింది, 3 సార్లు చెప్పింది. ఇంచుమించు 10 సార్లు చిన్న బిడ్డకు తల్లి ఏం చేసిందంటే బోధ చేస్తుంది. వెళ్ళకూడదు, నువ్వు చిన్న బిడ్డవే, అపాయం సంభవించింది, నేనంటే పెద్దదాన్ని, తప్పించుకోగలను, జాగ్రత్తగా ఉండని చెప్పింది. ఆ బోధ అంతా విన్న తర్వాత సరే మమ్మీ అనే ముందే పిల్ల అదే రీతిగా మర్చిపోయాడు. అయితే ఆ తల్లి బయటకు వెళ్ళిన కొద్దిసేపటికి ఆ బయట వాతావరణం ఆ కుందేలు పిల్లకి చాలా అట్రాక్షన్గా అనిపించింది. అది చాలా అట్రాక్షన్గా అనిపించగానే ఈ కుందేలు పిల్ల ఏం చేసిందంటే తనున్న ప్రాంతం నుండి చెల్లు ఎగురుకుంటా బయటకు వచ్చి ఆ ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉంటే అనుకోకుండా ఎనక నుండి ఒక సింహం వచ్చింది. అరే భలే ఆకలి మీద ఉన్నాను, భలే దొరికింది, లేకపోయినా పంజంతో ఒకటే దెబ్బ కొడితే బతికే ఛాన్స్ ఉందా? కొట్టడం గంతే పడిందంటే చెంచు. అప్పుడు ఆ సింహాన్ని అనిపిస్తుంది, అసలు ఈ పర్సనాలిటీకి ఇది ఏం సరిపోతే, ఇది అసలు టిఫిన్ చేసినట్టు కూడా ఉండదు, దీన్ని ఎక్కడే పెట్టి కొంత ముందుకెళ్ళి ఇంకేటైతే పెద్దదాన్ని దీన్ని స్నాక్స్ లాగా దీన్ని తిందాం అని దీన్ని అక్కడే పెట్టాలని చూస్తున్నట్టుగా నక్కెళ్తుంటే నక్కని పిలుచుకుంటే ఏంటి సింహం గారంటే ఇప్పుడే దీన్ని చనిపోయిన ఫ్రెష్గా ఉంది, ఇది మనకు ఆంధ్రలేగానే నేను బయటికి వెళ్ళి ఎట్టుకేసి వస్తా, నేను వచ్చేదాన్ని నువ్వు దీనికి కాపులాగా ఉన్నాను, నేను నక్క బుద్ధిగా చూపించామంటే మాత్రం ఈ అడవిలో నువ్వు ఎక్కడ కూడా బ్రతికి పట్టుకుని అయ్యా నీ మాట నేను కాదంటానా, నేను జాగ్రత్తగా కాపులాగేస్తాను, ఇదని ఒప్పుకున్నాను ఉంది. ఇది ముందుకెళ్ళిపోయాను. అయితే ఈ లోపల ఉన్నటువంటి నక్కకి ఆ లేత కుంది పిల్లలు చూస్తుంటే దానికి బాగా నాలుకలు వీళ్ళు దూరతాం. ఏం చేయాలి అనేది నేను చేస్తే సింహం బతకలేదు, ఎలాగో లేతగా ఉంది, కొద్దిగా తినాలనిపించి దాని చెవులు అట్రాక్షన్ ఉంది. ఇదేం చేస్తుంది, నక్క దాని 2 చెవులు తినేసి, ఇది చెవులు తిన్న కొద్దిసేపటికి సింహం అక్కడికి వచ్చింది. సింహం అక్కడికి వచ్చి దాన్ని అటు ఇటు తిప్పి చూస్తుంది, అలాగే ఉంది. తర్వాత సింహం దీర్ఘంగా చూస్తుంది, దానికి ఏం లేవు, చెవులు లేవు. మరి ఇదేంటి, నేను చంపిన కుందేలకి చెవులు ఉండాలి కదా, మరి దీనికేంటి చెవులు లేవు అని చెప్పి ఆయన ఆ సింహం ఆలోచనలో పడి నక్కని అడిగి ఇదిగో నేను చంపిన కుందేలకి చెవులు ఉండాలి, ఇదేంటి దీనికి ఇలా తిన్నావా అంటే, అయ్యా మీ మాటకి ఎదురు చేతుల ధైర్యం నీకుందా, మీ మాటను కాదనేటటువంటి ధైర్యం నాకు ఉందా, నేనైతే ఏమి తినలేదయ్యా, ఇది మీరు ఇచ్చినటువంటి కుందేలే, దీనికి చెవులు నిజంగా లేవు, బెదిరిస్తుందా, నిజం చెప్పు, నేను చంపుతానికి చెవులు ఉన్నాయి, నువ్వు లేవంటావు ఏంటని రీతి జరుగుతున్నప్పుడు, అయ్యా నిజమయ్యా నేను తినలేదయ్యా బతిరాడు. ఈ లోపుగా ఆ పిల్లని ఎత్తుకుంటా తల్లి వచ్చింది, తల్లి కుందేలు పిల్లని ఎత్తుకుంటుంది. ఇదిగో తల్లి కుందేలు ఇట్టు వస్తుంది, అడుగుతాను, నిజం చెప్పు, చంపేస్తాను, కుందేలు అంటే వస్తే కుందేలు అడుగుతుంది, ఇది నీ బిడ్డనా అంటే ఏడుస్తాము, అయ్యా ఇది నిజంగా నా బిడ్డ, నిజం చెప్పు, నీ బిడ్డనా, నా బిడ్డనయ్యా. మరి నీ బిడ్డ అయితే నీ బిడ్డకి చెవులు లేవని, నీ బిడ్డకి చెవులు లేవా, నీ బిడ్డకి చెవులు లేకుండా కన్నావా, నీ బిడ్డ చెవులు ఇవ్వంటే అప్పుడు ఆ కుందేలు అంటుంది, నిజమేనయ్యా నా బిడ్డకి చెవులు
లేవు. అదేంటి చెవులు లేవు నీ బిడ్డకి? నిజమయ్యా నా బిడ్డకు చెవులు లేవు. ఓహో, చెవులు లేకుండా కన్నావా? చెవిటి బిడ్డ, సరే అయితే అన్నా. అప్పుడు ఇక ఆ కుందేలు ఏడుస్తే వెళ్తుంది, దానికి నక్కెళ్తే వెళ్తాయో కుందేలు నీ బిడ్డకి చాలా అర్థమైన చెవులు ఉన్నాయే. ఆ చెవులు నేనే తిన్నాను, కానీ నువ్వేంటి శివంతో చెవులు లేవని చెబుతున్నావు అని అంటే అప్పుడు ఆ కుందేలు అంటున్నాడు, నిజమేనయ్యా నా బిడ్డకు చెవులు లేవు. నోరుమయ్యమ్మ, నీ బిడ్డ చెవులు నేనే తిరిగి ఇంతకుముందే తిన్నాను, నువ్వు లేకుంటున్నావు అంటే అప్పుడు ఆ కుందేలు అంటుందంట, నా బిడ్డకు వినే చెవులు లేవు. ఏ చెవులు లేవంట? వినే చెవులు. ఈరోజు చాలా మంది బిడ్డలు అపాయంలో పడటానికి కారణం వినే చెవులు లేకపోవడమే. బోధ వినే చెవులు లేవు, గద్దెపు వినే చెవులు లేవు, తల్లిదండ్రుల మాటలు లోబడే చెవులు లేవు. కాబట్టి వాటిని విడిచిపెట్టి వాళ్ళ కుందేలు పిల్లవలే అపాయంలో చిక్కబడుతున్నారు. అప్పుడు అంటుందంట, నా బిడ్డకే కానీ చెవులు ఉన్నట్లయితే నా బోధ త్రోసి వేసేది కాదు, నేను లేకుండా ఒంటరిగా వచ్చేది కాదు, చిన్న వయసులో శవం చేతిలో చచ్చి పడేది కాదు. నిజంగా నా బిడ్డకి చెవులు లేవు కాబట్టి నా బోధనది త్రోసివేసి అపాయంలో పట్టబడింది. నిజమేనండి. మనకు కూడా మనలో కూడా చాలా మంది వినే చెవులు లేవు, దేవుని బోధ వినే చెవులు లేవు, దేవుని గద్దెపు వినే చెవులు లేవు. కారణంగా we should be getting so many calamities in our life. మన జీవితంలో అనేక ఆపదలు మనం ఎదుర్కొంటాము. ఎందుకంటే ఆ చెవులు మనకు ఉండటం లేదు. కానీ దేవుని వాక్యం మాట ఉంది, చెవి గలగవాడు వినును గాక. ఏ వినాలి? గద్దెపు వినాలి, బోధ వినాలి, ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యాలు వినాలి. ఇవన్నీ వింటేనే అపాయంలో చిక్కపడకుండా మనం అందరం కూడా చాలా క్షేమంగా ఉండగలం. అపాయం రాకుండా ఉండాలంటే ఒకటి సంఘం అనే పొలంలో ఉండాలి, రెండవదిగా దేవుని బోధ త్రోసివేయకుండా ఉండాలి, మూడవదిగా మరొక మాట కన్నీటి ప్రార్థన కూడా మన జీవితాల్లో చేయాలి. చూడండి, ద బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము, బహుశా ఎబ్బేజనకుండా ప్రార్థన చేస్తూ ఉంటాడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము, ద బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 34 వర్సెస్ 27, 27, 28లో రాయబడిన మాట. ఈ మొత్తం చదవడానికి మన సమయం లేదులే, కానీ మీరు తర్వాత చదువుతున్నట్లయితే ఇదిగో అక్కడ రాయబడినటువంటి మాట చివరి అంటాడు కదా, కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడము. 27వ వచనంలో ఆయన కన్నీరు విడిచింది కాబట్టి నీ మనము నేను ఆనందించాను కాబట్టి 28లో అంటాడు కదా, అపాయము నీ మీదకు రాదు. నిజమే, కన్నీరు విడవలయ్యా. నా బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారు, ఎవరి కాలంలో నా బిడ్డలు దీనికి వెళ్తున్నారు, జాబ్కి వెళ్తున్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు, లేదంటే చిన్న వయసులో వివాహం చేసుకున్న వారిగా ఉన్నారు, లేదా చిన్న వయసులో ఉద్యోగం బట్టి దూరంగా ఉన్నారు. వారి తలంపుల పట్ల, వారి మార్గముల పట్ల, వారి పనుల పట్ల ఏ అపాయం కూడా సంభవించకుండా ఉండాలని బిడ్డల కొరకు యోబు వలె కన్నీరు కలిసి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. యోబు అంతటి వాడే రోజు కన్నీరు కలిసి ప్రార్థన చేస్తేనే ఒక్క రోజు గొప్ప అపాయము వచ్చింది. మరి మనమంతటి వారు మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు, సంఘం కొరకు ఎంత కన్నీరు కలుస్తున్నారు. అయ్యో, ఏ అపాయం రాకుండా ఉండాలి, ఏ అపాయంలో మేము చిక్కబడకూడదని కన్నీరు కార్చేటటువంటి వారిగా మన జీవితంలో ఉంటూ ఉన్నాము. ఏదైనా ఒక అపాయం వస్తుందని తెలిసినప్పటికీ కూడా దాని గురించి నమ్మకం నేనైతే వారికి మన జీవితంలో ఉంటా ఉన్నాం. ఒకసారి యోనా నినివే ప్రాంతానికి వెళ్ళి పట్టణంలో సువార్త పలికిస్తే వారందరూ కూడా కన్నీరు కలిసి ప్రార్థన చేశారు, ఉపవాసం. అయ్యా, ఈ అపాయంలోని మమ్మలను తీసుకురావద్దయ్యా, మమ్మల్ని మేము పశ్చాత్తాపడతామయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. తమను తాము ఏం చేశారంటే పశ్చాత్తాపడి కన్నీరు కలిసి ప్రార్థన చేస్తే ఆ నినివే మీదకి ప్రభువు తెస్తానన్న కీడు తెప్పించిందని ఏం చేశాడు? ఆపివేశాడు. ఎందుకని? వాళ్ళు ఏం చేశారు? కన్నీటి ప్రార్థన చేశారు. అదే సువార్త సొదొమ ప్రాంతంలో కూడా చెప్పబడింది, గొమొర్రా ప్రాంతంలో కూడా చెప్పబడింది. ఆ జంట విలేజెస్ లో చెప్పబడిన వారు ఏ పశ్చాత్తాపం లేదు, ఏ కన్నీరు లేదు, ఏ ప్రార్థన లేదు. ఏదో అగ్నిగంధకాలు
మూడవదిగా కీడు రాకుండా ఉండాలి అంటే కన్నీటి ప్రార్థన తప్పకుండా కూడా చేయాలి. కన్నీరు కలిసి ప్రార్థన చేసేటటువంటి వారిగా అయ్యా, ఏ కీడు మా దరికి ధరించాలనిక, ఏ అపాయం మా చెంతకు చేరనీక. నిజంగా ఈ రోజున, ఎందుకంటే భయంకరమైన రోజుల్లో ఉన్నాం, దుర్దినాల్లో మనము ఉన్నాం. కీడు వెంబడించేటటువంటి రోజులవి. మేలు చేసినా కీడు చేయాలని చూసే ఉన్నటువంటి మనుషులు ఉన్న రోజులు. అటువంటి రోజుల్లో ఉన్నటువంటి మనము కన్నీటి ప్రార్థన చేయకపోతే నిజంగా లెక్కలేని అపాయాలు మనం ఏం చేస్తామంటే చుట్టుకొని ఉంటే కీర్తనకారుడు తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ అపాయం రాకుండా మనం కాపాడబడాలి అంటే ప్రభు అంటాడు కదా, ఒకటి సంఘం అనే పొలంలోని ఉండాలి, రెండవదిగా నా బోధన త్రోసివేయక గద్దెలకు లోబడాలి, మూడవదిగా కన్నీటి ప్రార్థన తప్పక నీవు చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ అపాయంలో ఉన్నాము. శారీరక బలహీనతను బట్టి కానీ, ఆర్థిక సమస్యను బట్టి కానీ, కుటుంబాల్లో విభేదాలను బట్టి కానీ, లేదా మరో మార్గదాన్ని బట్టి, దేనిని బట్టి ఏ అపాయంలో నీవు ఉన్నావు, అపాయం నుండి కానీ నీవు తప్పించబడాలి అంటే నీవట కన్నీటి ప్రార్థన తప్పక కూడా చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి. సంఘం అనే పొలంలో ఉండాలి. ఆయన బోధ త్రోసివేయక లోబడేటటువంటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఈ మధ్య సమయంలో ఏ అపాయం లేకుండా నేను నా కుటుంబం ఉండాలనుకుంటున్నాను, ఏ అపాయం లేకుండా నేను నా కుటుంబం తప్పించబడాలనుకుంటున్నాను. ఇదిగో నేను కన్నీటి ప్రార్థన చేస్తాను, సంఘం అనే పొలంలో స్థిరంగా ఉంటాను, దేవుని బోధకు విసుగక గద్దెపుకు లోబడి ఉంటాను. వారు తల వంచుని ప్రార్థన ముందుకు కొనసాగుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. విన్న వర్తమానం బట్టి ప్రతి ఒక్కరు కూడా మోకరించు. విన్నటువంటి వర్తమానం బట్టి ప్రతి ఒక్కరు కూడా అయ్యా, ఇదిగోనయ్యా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఎన్నిసార్లు నీ బోధన త్రోసివేశాను, ఎన్నిసార్లు సంఘం అనే పొలంలో నేను లేకుండా, ఎన్నిసార్లు సంఘం అనేటువంటి పొలంలో నేను లేకుండా దూరమైనటువంటి వ్యక్తిగా జీవించానయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలిగిన దేవా నీకు వందనాలు, కృప కలిగిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము. ప్రతి వారం కూడా విన్న వర్తమానం ప్రకారం హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకు వందనములు తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. రాజుల రాజా నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా విన్న వర్తమానం ప్రకారం ముందుకు కొనసాగుదాం. ఎందుకనగా కొద్ది నిమిషాల మేరకు పరిచర్యలకు మనం వెళ్ళబోతున్నాం కాబట్టి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా. విన్న వర్తమానం ప్రకారం స్వరం చెబుదాం. మౌనంగా ఉండదు, స్వరం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. మరణ ఛాయ మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకు కురిసిన నీ కృప. మరణ ఛాయ మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకు కురిసిన నీ కృప.
ఇదిగో లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నాయి. ఏదన్నా అపాయాలు చూసి నవ్వేవారు ఉన్నారు. నా అపాయం కొన్ని ఆలోచనలు ఇచ్చేటటువంటి వారు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఎంతమంది నీకు పడగొట్టాలి, అపాయం తేవాలని చూసినా నిలబెట్టగలిగినటువంటి నేనున్నాను. నువ్వు నా సంఘం అనే భావంలో ఉంటే చాలు, నా బాధ తులసిలేకుండా ఉంటే చాలు. అలాగే నేను తిరిగి వస్తున్నటువంటి మరొక మాట ఏంటి అంటే అయినట్టు ఉన్నాడు కదా. ఇదిగో కన్నీటి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఉండు. ఇదిగో ఏ అపాయమో నీకు రాకుండా చూసే బాధ్యత నాదని ప్రభువు ఆలోచిస్తాడు. ఈరోజు ఏ అపాయంలో చిక్కుబడి ఉన్నావు, యజమాని చిక్కుబడి ఉన్నాడు, లేదా నీ బిడ్డలు చిక్కుబడి ఉన్నారు, ఎవరి కాలంలో నీ బిడ్డలో చిక్కుబడి ఉన్నారు. ప్రభు దయా సంఘం అనే పొలంలో నాటబడిన వ్యక్తి, మన బోధ త్రస్సులేక కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటారు. అపాయం నుండి తప్పించుకోవడం స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానము నాకై. అవును, ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చినటువంటి దానము నాకై. ఇదిగో ప్రభువా, కాచి ఇస్తాము మళ్ళెంతకాలము మనంత మాత్రమే కాదు, ఐశ్వర్యం అంతా కూడా నీవే ప్రభు. మధ్యాహ్న సమయంలో విన్నటువంటి వర్తమానం ప్రకారం ప్రతి అపాయాన్ని ప్రభుత్వం మెచ్చుకున్నట్టు, ప్రతి అపాయాన్ని కూడా విడిపించినట్టు, ప్రతి గాఢాన్ని కూడా పైకి సంఘమనే పొలంలో నాటబడిన వ్యక్తిగా నేను ఉంటాను. అంత మాత్రమే కాదులేదు, ఆయన బోధ త్రోసివేయను, ఆయన గద్దింపునకు పడతాను, కన్నీటి ప్రార్థన చేస్తాను. ఏ అపాయం నాకు చేరకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వారికి కుడి చేతుల పైకెత్తున్నామో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అయ్యా, నా పట్ల కానీ మా బిడ్డల పట్ల ఎట్టి అపాయం వచ్చిన, ఎట్టి కీడు వచ్చిన ప్రభు మమ్మల్ని ప్రార్థించాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మీ కుడి చేతుల పైకెత్తని ప్రార్థన చేస్తాను. స్తోత్రం.